హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పేదలకు సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లయితే సమాచారం అండి. దీపావళి పండగ నాటికి 3 లక్షల ఇళ్లను పూర్తి చేసి గృహప్రవేశాలు చేయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయితే సమాచారం అండి. అదేవిధంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణాలు కూడా స్పీడ్ అందుకున్నట్లయితే సమాచారం. ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద లబ్ధిదారులకు ఇళ్లు అనేవి మంజూరు చేయాలని కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయితే సమాచారం అండి. ఈ పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారాన్ని 1 by 1 అయితే నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే, దీపావళి పండగ నాటికి లబ్ధిదారులకు ఇళ్ళు అనేవి పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లయితే సమాచారం అండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గృహ నిర్మాణాలు స్పీడ్ అందుకున్నట్లయితే సమాచారం. ఈ పథకం ద్వారా దివాళీ నాటికి లబ్ధిదారులకు కూటమి ప్రభుత్వం ఇల్లు అందించేలా చర్యలు తీసుకున్నట్లయితే సమాచారం అండి. ఇప్పటికే 70% మేరకు పనులు అనేవి పూర్తయినట్లయితే సమాచారం. మిగతా 30% పనులు వివిధ దశల్లో జరుగుతూ ఉన్నట్లయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. దీపావళి నాటికి 3 లక్షల ఇల్లు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లయితే సమాచారం అండి. సో రీసెంట్గా కలెక్టర్ల సదస్సులో జరిగిన సమావేశంలో దీని గురించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించడం జరిగిందండి. సీఎం ఆదేశాల మేరకు దీపావళి నాటికి 3 లక్షల ఇల్లు లబ్ధిదారులకు అందించే దిశగా అధికారులు చర్యలు తీసుకున్నట్లయితే సమాచారం అండి. సో దీనికి సంబంధించి మరికొంత సమాచారం కూడా రావడం జరిగిందండి. దాన్ని నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి గృహ ప్రవేశాలు గృహ నిర్మాణాల్లో భాగంగా 2,50,000 గృహ నిర్మాణాలు పూర్తి అయినట్లయితే సమాచారం అండి. మిగతా 50,000 ఇళ్ళు అనేవి వివిధ దశల్లో పూర్తవుతున్నట్లయితే సమాచారం. సో క్షేత్రస్థాయిలో ఈ ఇళ్ళు అనేవి పూర్తి చేస్తున్నట్లయితే సమాచారం అండి. సో దీపావళి నాటికి ఎట్టకేలకు 3 లక్షల ఇళ్ళు అనేవి పూర్తి చేసి పేదల లబ్ధిదారులకు ఈ ఇళ్ళు అనేవి పంపిణీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నానండి. సో కేవలం 3 లక్షల ఇళ్ళు మాత్రమే దీపావళికి పంపిణీ చేయడం జరుగుతుంది. మిగతా ఇళ్ళు అనేవి వచ్చే జూన్ నాటికి పంపిణీ చేస్తామని అయితే సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేయడం జరిగిందండి. మళ్ళీ తిరిగి అప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకానికి సంబంధించి కొత్త వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందనైతే సమాచారం అండి. అప్పుడే దరఖాస్తులు స్వీకరించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం. ప్రస్తుతం 2 సెంట్లు 3 సెంట్లకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే లేదండి. పెండింగ్లో ఉన్న ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం. 2 సెంట్లు 3 సెంట్లు ఇల్లు ఎప్పుడైతే ఇస్తారో ఉచిత స్థలాలు, అప్పుడే ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి దరఖాస్తులు అనేవి ఓపెన్ చేస్తామని అయితే కేంద్ర ప్రభుత్వం చెప్పినట్లయితే సమాచారం అండి. ఇప్పటి వరకు పిఎం ఆవాస్ యోజన పథకానికి సంబంధించి ఎలాంటి సమాచారం అయితే లేదు. సో పెండింగ్లో ఉన్న ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించే యోచనలో కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లయితే సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే, వివిధ దశల్లో లబ్ధిదారులకు బిల్లులు అనేవి మంజూరు చేయాలని ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందండి. సో లబ్ధిదారులు వారి యొక్క పనులు పూర్తి చేసే దాన్ని బట్టి వారి యొక్క బిల్ అనేవి వారి బ్యాంక్ ఖాతాలోకి జమ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకున్నట్లయితే సమాచారం అండి. 5 దశల్లో లబ్ధిదారులకు నిధులు అనేవి జమ చేయడం జరుగుతుంది. సో టోటల్గా 2.50 లక్షలు అంటే 2.5 లక్ష ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం లబ్ధిదారులకు అయితే అందడం జరుగుతుందండి. 5 దశల్లో ఈ నిధులనే విడుదల చేస్తారు అని చెప్పారు కాబట్టి ఒక్కొక్క విడతలో 50,000 రూపాయలు లబ్ధిదారి ఖాతాలో జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. బేస్మెంట్ లెవెల్ పూర్తయిన తర్వాత 50,000, మిగతా అమౌంట్ సో గోడలు నిర్మించుకున్న తర్వాత 50,000, స్లాబ్ పూర్తయిన తర్వాత మరో 50,000, అదేవిధంగా ప్లాస్టరింగ్ పూర్తయిన తర్వాత మరొక 50,000 జమ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో వివిధ దశల్లో లబ్ధిదారులకు నిధులు అనేవి జమ చేయడం జరుగుతుందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా ఇళ్లకు సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. అసంపూర్తిగా ఉన్న ఇళ్లను వెంటనే నిర్మించి 3 లక్షల ఇళ్లను దీపావళి నాటికి లబ్ధిదారులకు అందించి గృహ ప్రవేశాలు చేసే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే సమాచారం అండి. ఎట్టి పరిస్థితుల్లో దీపావళి నాటికి ఖచ్చితంగా ఇళ్ళు అనేవి పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామనేది సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగిందండి. రీసెంట్గా దసరా పండుగకే ఈ ఇళ్ళు అనేవి పంపిణీ చేయాల్సి ఉండింది. కాకపోతే వివిధ దశల్లో ఇంకా పెండింగ్లో ఉండడం వల్ల ఆ కారణం చేత ఇళ్ళు అనేవి మంజూరు చేయలేదండి. ఈసారి ఖచ్చితంగా దీపావళి నాటికి ఇళ్ళు అనేవి పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా వివిధ అధికారులు కూడా తెలియజేయడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి పిఎం ఆవాస్ యోజన పథకానికి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను.
సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే డైలీ మన ఛానల్ని ఫాలో చేయండి. ఎన్ని వరకు చూసినా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.